వైన్ తెలావి. ఫస్ట్ టైం ఒక పేరు కరెక్ట్ పలకడం వచ్చింది. తెలావి అంట. పొద్దున పైన ప్లేస్ ఏందో సిగ్నాగి అంట, నేను నక్షిత అంట, అది ఇంకా వల్కరం. ఈరోజు తెలావి నీట్గా క్యూట్గా ఎట్టుంది మంచిగా. వెల్కమ్ టు తెలావిలో ఏంటంటే ట్రెడిషనల్ వైన్ చేసే ప్రాసెస్ ఉంటుంది అనమాట. అక్కడ మనం ఇప్పటిదాకా సిగ్నాగిలో చూసింది ఓన్లీ షాప్స్, కాగేతిలో చూసింది ఓన్లీ షాప్స్. ఇక్కడ ఏంటంటే ఇట్లా ట్రెడిషనల్ పాట్స్లో తయారు చేసే ప్రాసెస్ చూపిస్తారు అనమాట. ప్లస్ టేస్టింగ్ కూడా ఉంటుంది. సో బేసిక్గా ఇది ఏంటంటే ఒక స్టీమ్ మిషన్ టైప్ అనమాట. హార్న్స్ లాగా ఉన్నాయి కదా, అది గ్లాసెస్. గ్రేప్ ఎంత మిక్స్ చేసినా దాంట్లో కొంచెం లెఫ్ట్ ఓవర్ ఉంటుంది కదా, అది దాన్ని పడేయారంట వాళ్ళు. దాన్ని తెచ్చి ఇట్లా స్టీమ్ టైప్ ఉంది, కింద మంట వస్తుందంట. ఆ ప్రాసెస్ అన్నింటిలో వెళ్ళి మిగిలిన జ్యూస్ రెస్ట్ కూడా మొత్తం పీల్చేస్తుంది అంట. లైక్ సక్ చేసేస్తుంది, దాన్ని లిటరల్లీ డ్రై అవుట్ చేసేస్తుంది అంట. ఆ డ్రింక్ పేరు ఏంటంటే చాచా అంట. అట్లా చేసింది దాని డ్రింక్ పేరు. ఆ చాచా అనేది కూడా ఒక టైప్ ఆఫ్ డ్రింక్ అంట. అదే వైన్ బ్రాండీ అని చెప్పాడు ఇప్పటిదాకా. క్రిస్టల్ క్లియర్ ఉందంటే అది ప్యూరెస్ట్ వైన్ లాగా అంట. టేస్ట్ చేయబోతున్నా. కికీ వైన్ అంట. ఇది కిక్వీ వైన్ అంట దీని పేరు. రెండు సిప్లు వేసిన అంతే, నా వల్ల కాలే. అదో రకంగా ఉంది టేస్ట్. అవి క్రిస్పీ బ్రెడ్ క్రమ్స్ అన్నమాట. 2-3 వైన్లు టేస్ట్ చేస్తాం కాబట్టి టేస్ట్ గెట్ అవ్వడానికి ఇట్లా ఇస్తారు. లిటిల్ సపేరా వైన్ అంట. నెక్స్ట్ సెకండ్ ఇది. ఫస్ట్ దానికన్నా ఇది చాలా బెటర్. చాలా అంటే లిటరల్లీ చాలా బెటర్. కొంచెం ఫ్లేవర్ఫుల్ లాగా ఉంది. ఫ్లేవర్ చెప్పడానికి వస్తలే నాకు. కొంచెం చేదుగా, కొంచెం గ్రేపిష్గా మిక్స్డ్. కానీ ఇది బాగుంది. దిస్ వాజ్ గుడ్. ఫస్ట్ ఇది వరస్ట్. బాగుంది షాప్ కూడా చూడడానికి ఓల్డ్గా. ఇది కూడా ఒక కంటైనర్ టైప్. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రాసెస్ అనమాట. ఇందులో కూడా గ్రేప్ వేసి మిక్స్ చేస్తూ ఉంటారు. లాస్ట్ చిన్న హోల్ ఉంది, అది కూడా అందులోకి. ఇదేమో ఏంది అంటే ఫర్మెంటేషన్ కానీ ఈస్ట్ అవి ఇవి ఏమి వేయకుండా ప్యూర్ వైన్ చేస్తారు. క్లే పాట్స్ అనమాట. లోపల ఉన్నాయన్నీ క్లే పాట్స్. ఇట్లా అండర్ గ్రౌండ్లో పెడతారు కూలింగ్ కోసము. సో ఎవ్రీ 3 to 4 hours ఒకసారి ఆ గ్రేప్ అనే దాన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. ఫర్మెంట్ టైం మంచిగా ప్యూర్ వైన్ రావడానికి. ఇది కూడా సేమ్ సప్పినా అనే గ్రేప్స్తోనే తయారు చేస్తారు. కాకపోతే దీని ప్రాసెస్ డిఫరెంట్. దీని పేరు కిడ్స్ మరౌలి అంట వైన్. ఒక సిప్పేస్ అంతే, నోరు మరి ఇట్లెట్లనో అయిపోతుంది. మెజారిటీ మేజర్ చేంజెస్ లేవని చెప్తా. ఆల్మోస్ట్ ముందు దానిలాగానే ఉంది.
సెపరావి సెపరావి వైన్ ఇది సమ్ రోజ్ ఫ్లవర్ టైప్ ఏదో ఇట్ ఈస్ లైక్ కొంచెం యూరోపియన్ టెక్నాలజీతో చేసిరంట. ఆ ప్రాసెస్ ఏందో చెప్పలే, కానీ ఇది ఒకటి సపరావి రోజ్ వైన్ అంట. ఇది పుల్ల ఇది ఎట్లా ఉందంటే కొంచెం ఘాట్నెస్ ఇంకా పులుపు ఉంది. నాకు తెలిసి సెకండ్ థర్డ్ది ఆల్టర్నేటివ్ నచ్చినాయి అనుకుంటా నాకు. మిగతా అంత యావరేజ్, అదో రకరకాలుగా ఉండే. వైన్ టేస్టింగ్ ఇస్ డన్ అండ్ లెట్స్ గో. సో వచ్చే ముందు ఏంటంటే ఫస్ట్ రెస్టారెంట్కి వెళ్ళాం అనమాట. రెస్టారెంట్లో మేము ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసినాము. ఫుడ్ ఆర్డర్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చినాము వైన్ టేస్టింగ్కి. సో ఫుడ్ ఆర్డర్ వెళ్ళి ఫుడ్ తినడమే. సో ఇట్లుంటాయి అనమాట. లోపల కుండలు పెట్టినారు కదా, ఏంటంటే జస్ట్ గ్రేప్స్ కెమికల్స్ ఈస్ట్ ఏం వేయారంట. ఇంత పెద్ద కెమికల్స్ జస్ట్ గ్రౌండ్ లోపల ముంచేసి ఏం చేస్తారంట అంటే మంత్స్ ఇయర్స్ వాళ్ళు చేయాల్సిన టైప్ ఆఫ్ వైన్ కానీ ఏజింగ్ చేయాల్సిన దాన్ని బట్టి అట్లా పెట్టి ఎవ్రీ 3 to 4 hours కలుపుతూ ఉంటారంట. ప్లస్ ఎన్నో మంత్స్కి పెడతా ఉంటారంట సేమ్ అట్లానే. అప్పుడు ఇక వాళ్ళకి కావాల్సిన ఏజింగ్ అవంతా మ్యాచ్ చేసి దాన్ని బట్టి వైన్ చేస్తారు అనమాట. నేను వచ్చింది ఇది కాకేతియన్ ట్రెడిషనల్ వైన్ మెరాని. దీని పేరు ఏంటంటే షక్నికారి వైనరీ అన్నమాట. దట్స్ మై లంచ్, పిజ్జా అండ్ కుక్. అది న్యాచురల్ స్ప్రింగ్ వాటర్ అంట. ఏమో మరి నాకు డౌటే, పైప్ పెట్టేసి ఉంది కదా మరి. సో అందుకు నాకు డౌట్ వచ్చింది, మేబీ న్యాచురల్ కావచ్చు. చూసాం టేస్ట్ ఎట్లుందో. నేను టేస్ట్ చేసిన బాగానే ఉన్నాయి, కానీ ఫుల్ చల్లగా ఉంది. ఫ్రిడ్జ్ వాటర్ కూడా పనికిరావు, అంత చల్లగా ఉన్నాయి అవి. టిబ్లీస్ వెళ్ళిపోతున్నాము. సో ఇది జనరల్గా ఏంటంటే ఇది యాక్చువల్లీ ఇదంతా వ్యూ పాయింట్ అనమాట. చలి కోల్డ్ ఆల్మోస్ట్ 12 degrees 13 degrees 12 degrees ఉంది అనుకుంటా. సో చలికి మొత్తం క్లౌడ్సే, అసలు వ్యూ పాయింట్ లేదు, నో పాయింట్. అసలు కార్లే కనిపిస్తున్నాయి లేదు చూడండి దూరం నుంచి. లైట్లు ఫాగ్ లైట్లు అన్నీ వేసుకొని వస్తుంది. యాక్చువల్లీ ఇది మంచి వ్యూ పాయింట్ అంట, బ్యాడ్ లక్ అందుకే చెప్తున్నా. నా బెస్ట్ సజెషన్ ఏంటంటే జార్జియాకి వచ్చి కాకేతి రీజియన్ ఇవన్నీ తిరగాలంటే కొంచెం సమ్మరిష్ టైంలో రండి. మరి సెప్టెంబర్ కాకుండా కొంచెం ముందే, ఆగస్ట్ కానీ. నేను సెప్టెంబర్లో వచ్చిన, జూన్ జూలై ఆగస్ట్ నా సజెషన్. ఫుల్ స్నో ఇంకా ఆ టైప్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే నవంబర్ డిసెంబర్ నుంచి ఫెబ్ ఇంకా మార్చ్ వరకు ఫుల్ స్నోయి ఉంటుందంట. అసలు లిటరల్లీ వ్యూ లేదు చూడండి. less than 1/2 kilometer పోగానే అవన్నీ గాయబైపోతాయి వెహికల్స్. లిటరల్లీ ఆడ రోడ్ ఉంది, స్ట్రైట్ రోడ్ అది. ఇప్పుడు అది పోతుంది కదా, అదంతా స్ట్రైట్ రోడ్ యాక్చువల్గా. కొంచెం ముందు పోగానే అది గాయబైపోతుంది, అంత డేంజర్ క్లౌడీ ఉంది.